ఈరోజు మటన్ అండి, మటన్ కర్రీ చేస్తున్నాము. పావు కేజీ మటన్ కర్రీ అండి. మటను ఇప్పుడు ఇది కడిగేసుకున్నాము. ఇందులో ఉప్పు, కారం, పసుపు అంతా వేసి మ్యాగ్నేట్ చేసుకుందాము. ఫస్ట్ పసుపు వేసుకుందామండి, కొద్దిగా పసుపు, కారం వేసుకుందాము. 1 స్పూన్ వేసాను. ధనియా పౌడర్ వేస్తున్నాను. కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ అండి, 1/2 స్పూను. ఇందులో పట్ట, లవంగం, కొంచెం జీలకర్ర, స్టార్ ఫ్లవరు ఇవన్నీ వేసేసుకుందామండి. బిర్యానీ ఆకు కూడా వేసుకుందాము. 2 బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ మర్చిపోయాము. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా వేసుకుందాము. పెరుగు వేసుకుందామండి. 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ పెరుగు వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకుందామండి. కలిపేసుకుందామండి. అన్నీ వేసేసుకున్నాం కదా. కలిపి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. కుక్కర్లో చేసేసుకుందాము. చూసారు కదా, బాగా కలిపేసాము. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఒక 1/2 అవర్ తర్వాత చూద్దాము. ఉల్లిగడ్డ ఒకటి అండి, పెద్దది ఉల్లిగడ్డ ఒకటి, 3 టమాటోసు, 3 తీసుకుంటాము. 3 టమాటోసు కట్ చేసుకుందాము సన్నగా. కూర చేసుకుందామండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాము. 1/2 అవర్ అయిపోయిందండి. మనం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసేసుకున్నాము మటను. ఇప్పుడు మనం కర్రీ చేసుకుంటున్నాము, మటన్ కర్రీ. కుక్కర్ పెట్టాము కదా స్టవ్. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఒక 3/4 ఆయిల్ వేసుకుందామండి. 3/4 వేస్తున్నాను ఆయిల్. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకుందాము. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్స్ వేసేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందామండి. చిటిక పసుపు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేద్దాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకుందాము. ఆల్రెడీ మనం మటన్లో వేసాం కదా, చూసారు కదా. ఇప్పుడు మనం టమాటోస్ వేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత మనం మటన్ వేసేసుకుందామండి. చూద్దామండి. టమాటోస్ మగ్గిపోయి ఉంటాయి. చూసారు కదా, మగ్గిపోయింది టమాటోస్. ఇప్పుడు మనం మటన్ వేసేసుకున్నాం ఇందులో. చూసారు కదా, బాగా స్మాష్ అయిపోయింది. ఇందులో మటన్ వేసేసుకున్నాము. మటన్ వేసేసుకున్నాము.
కొంచెం వాటర్ వేసి వేసుకుందాం అందులో. బాగా కలిపేసుకుందామండి. వాటర్ వేసి పెట్టుకుందామండి. విజిల్ పెట్టుకోవాలి కదా, ఈ మటన్ ఉడకాలి కదా. వాటర్ వేద్దాం కొంచెం. కొంచెం గరం మసాలా వేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండి, హాఫ్ స్పూన్ గరం మసాలా. మటన్ ఉడకాలండి. టమాటో వేసాం కదా, విజిల్ పెట్టుకుందాము. కొత్తిమీర వేయాలి కదా, కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందామండి. కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుందాము. మూత పెట్టుకుందాము. ఒక 3 విజిల్స్ పెట్టుకుందాము. 3 విజిల్స్ వచ్చాక చూద్దాము. మూత పెట్టుకుందాము. చూద్దామండి. 3 విజిల్స్ అయిపోయింది. స్టీమ్ తీసేసాము. చూద్దాము. చూసారు కదా, కొంచెం దగ్గరికి కావాలండి. ఈ మటన్ ఉడకాలని వాటర్ కొంచెం ఎక్కువ పోసాను. కొంచెం స్టవ్ పైన పెట్టుకుందాము. మన ఎమ్మి మటన్ రెడీ అండి. చూసారు కదా, మీరు కూడా ఇలానే చేసి తిని ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో.